ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో వరద బాధితులకు ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. మంత్రి నాదెళ్ల మనోహర్ దగ్గరుండి పంపిణీ కార్యక్రమాన్ని చూసుకున్నారు. ఆధార్ కార్డులు పరిశీలించి సరుకులు పంపిణీ చేశారు. ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందనే ధైర్యం చెప్పి ప్రయత్నం చేస్తున్నామని మంత్రి నాదెళ్ల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులు పంపిణీ మొన్నటి నుంచి ప్రారంభించాం. వర్షాల వల్ల కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది. అయినా కానీ ప్రతి ప్రాంతంలో కూడా ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో కందిపప్పు, 1 లీటర్ వంట నూనె, 2 కిలోలు ఉల్లిపాయ, 2 కిలోల బంగాళదుంపలు అందించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం. సహజంగా పాపం ప్రజలు బాగా ఇబ్బందిలో ఉన్నారు. ఎవరికి ఇబ్బంది కలగకూడదు, ప్రభుత్వం నుంచి మేము అందరం ఆదుకుంటామని సమాజానికి ఒక బాధ్యతతో పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు ఇబ్రహీంపట్నం మండలంలో 34,500 కుటుంబాలకి ప్రతి కుటుంబానికి అందించే విధంగా మేము సరుకులు సిద్ధం చేసి ఇక్కడ పంపించాం. 48 ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. 48 ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ముంపుకు గురైతే వ్యాన్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. లేదంటే స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే ఇమ్మీడియట్గా ఇచ్చేస్తున్నాం. ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదు, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మేము అందించే ఈ సహాయం వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చే విధంగా పాపం చేస్తున్న కృషిని కొంతవరకు మా వంతు మేము సహాయపడడానికి కోసం చేస్తున్న కార్యక్రమం.